హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. అసలు విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దావోస్లో జరిగిన సమావేశంలో ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న సోషల్ మీడియా రూల్స్ గురించి మాట్లాడారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై కఠిన నియంత్రణలు, అదే తరహా చట్టాన్ని ఏపీలో కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇది ఇప్పటివరకు చట్టం కాదు, కేవలం స్టడీ అండ్ డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, పిల్లల మానసిక ఆరోగ్యం, చిన్న వయసులో సోషల్ మీడియా వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ సమస్యలు పెరుగుతున్నాయి. మెచ్యూరిటీ లోపం, మంచి కంటెంట్ వాజ్ చెడు కంటెంట్, ఫేక్ న్యూస్, అబ్యూస్ ఇవన్నీ అర్థం చేసుకునే వయసు 16 ఏళ్ల లోపు పిల్లలకు ఉండదు అని. సైబర్ బుల్లియింగ్, ఆన్లైన్ హెరాస్మెంట్, ట్రోల్స్, మెంటల్ ప్రెజర్ వీటి నుంచి పిల్లలకు కాపాడాలనే ఉద్దేశంతో రూల్ ఎలా ఉండవచ్చు అనే ప్రతిపాదనలు మాత్రమే. ఇవి ఆస్ట్రేలియా మోడల్ ఆధారంగా పరిశీలనలో ఉన్న అంశాలు. ఏజ్ వెరిఫికేషన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి యాప్స్ ఓపెన్ చేయాలంటే వయసు ధృవీకరణ తప్పనిసరి చేస్తూ కంపెనీలదే బాధ్యత. 16 ఏళ్లలోపు పిల్లలు అకౌంట్ క్రియేట్ చేయకుండా అడ్డుకోవాలి. విఫలమైతే భారీ జరిమానాలు ఉంటాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు ఎటువంటి శిక్షలు ఉండవు. పిల్లలకైనా పేరెంట్స్కైనా శిక్షలు ఉండవు. కంపెనీలదే బాధ్యత. మరో స్ట్రిక్ట్ వార్నింగ్, సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రభుత్వ హెచ్చరిక. బూతులు తిట్టడం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, మహిళలను కించపరచడం ఇవన్నీ సోషల్ మీడియా సేఫ్టీ యాక్ట్ కింద కఠిన చర్యలు. అవసరమైతే నాన్ బెయిలబుల్ కేసులు కూడా. సోషల్ మీడియా మొత్తం బ్యాన్ కాదు, కేవలం 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే. ఇది ఇంకా చట్టం కాదు, ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. ఏపీలో సోషల్ మీడియా బ్యాన్ అయిపోయింది అనేది ఫేక్ న్యూస్. ఇది మామూలుగా ప్రారంభం ఆలోచిస్తున్నారన్నమాట. ఈ నిర్ణయం మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి. మీ పిల్లలకి ఇది బాగుంటుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. అసలు విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దావోస్లో జరిగిన సమావేశంలో